ఆయన పేరే హాటకేశ్వరుడు. హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని. అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు, లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు, అక్కడ ఓ పూత పూసింది కాదు. అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది, కేశప్ప అనేవారు. ఆయన కుండలు చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివభక్తుడంటే, ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించిపోవడం ఆయన ఉద్దేశ్యం కాదు. మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి భక్తులు కాలినడకన వెడుతుండేవారు పూర్వం. అన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళి ఆ మల్లికార్జునుణ్ణి సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు. ఆ వెళ్ళేవాళ్ళు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్ళడం కష్టం. అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె, శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు, ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ పట్టుకెళ్ళి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్ళేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు. ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే, ఒక సంవత్సరం ఆ 4 దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది. ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు. నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్ళేవారు పూర్వం ఎక్కువగా. ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలని వినిమయం చేస్తూ తన జన్మ తరించిందనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి, మీ అందరూ మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి, నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు. మహాశివరాత్రి రానే వచ్చింది. రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు, ప్రమిదలు, పాలికలు, బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్ళి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం, కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు. కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు, పెద్దలు, ఏమీ తెలియనటువంటి వాడు ఒక కుమ్మరివాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించడమా అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్ళి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంబారాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్ళిపోయారు. తెల్లవారింది మహాశివరాత్రి. ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో, ఆకలితో వచ్చారు. ఈయన పాపం అన్నీ ధ్వంసం అయిపోయి ఏడుస్తున్నాడు. కేశప్ప అన్నమేం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకి సేవ చేయలేకపోయాననేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు. కొట్టుకుని, నీ యొక్క భక్తులకి సేవ చేయని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను నీ మ్రోల మరణిస్తానని మారేడు వృక్షాన్ని పరమశివ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు. ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నెత్తుటి బిందువులు కింద పడ్డాయి. ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరివాణి యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడుగై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది. ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం. హాటకేశ్వర క్షేత్రం అంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శివావతారం అని భావిస్తారు. భావించడం ఏమిటి? పరమ సత్యం. అందులో ఇంక ఏ విధమైన సందేహం లేదు.
మళ్ళీ శంకరుడే ఈ భూమి మీద చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి రూపంలో నడయాడాడు. అటువంటి అపరశంకరులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శ్రీశైల క్షేత్రంలో హాటకేశ్వరం అంటే విశేషమైనటువంటి ప్రీతి. ఇప్పటికీ పెద్దలు ఒక అపురూపమైనటువంటి చిత్రపటాన్ని ఒకదాన్ని చూపిస్తూ ఉంటారు. మేము శ్రీశైల యాత్ర చేసినప్పుడు వెళ్ళినటువంటి యాత్రికుల బృందానికంతటికీ కూడా ప్రతి వారికి పెద్ద పెద్ద మూర్తులను అవే బహూకరించారు. ఏ శివాలయంలోనూ మీకు అలా కనపడదు. ఒక్క హాటకేశ్వరంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, హాటకేశ్వరం దేవాలయ ప్రాకారం బయటికి వచ్చేస్తే ఒక పెద్ద మారేడు చెట్టు ఉంటుంది, ఆకాశం అంత ఎత్తు ఎదిగుంటుంది. ఆ చెట్టు మొదట్లో నిలబడి లోపలికి చూస్తే మీకు శివలింగం దర్శనం అవుతుంది. ఇన్నిటినీ దాటి తిన్నగా శివలింగం కనబడుతుంది. ఇంతమంది యాత్రకు వెళ్ళేవారు, ఎవ్వరికీ ఆ విషయం తెలియదు. మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ చాలాసేపు ధ్యానం చేశారు. వారు ఆ చెట్టు కింద నిలబడి శివలింగాన్ని చూస్తూ ఉండగా ఆయన చిత్రపటాన్ని తీశారు, ఆయన చిత్తరువుని. అవి ఇప్పటికీ కూడా శ్రీశైలంలో వారు హాటకేశ్వరాన్ని దర్శించిన క్షేత్రంగా అపురూపంగా భద్రపరుస్తారు. హాటకేశ్వరానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది అని చెప్తారు పెద్దలు. అక్కడ మీరు చూస్తే అనేకమైనటువంటి దేవతా వృక్షములు కనపడతాయి, విశేషమైనటువంటి ప్రశాంతత. అసలు హాటకేశ్వరం ధ్యానమునకు అత్యంత యోగ్యమైనటువంటి ప్రదేశం. మీరు హాటకేశ్వర లింగ దర్శనానికి లోపలికి వెళ్ళి దేవాలయం చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు మహాబిల్వం కనపడుతుంది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశం మొత్తానికి మహాబిల్వం ఉన్నటువంటిది రెండు ప్రదేశాల్లో ఉంది. ఒకటి వెంకటాచల క్షేత్రంలో కపిలతీర్థంలో ఇప్పటికీ చాలా పెద్ద చెట్టు మహాబిల్వం ఉంది. మహాబిల్వం ఎక్కడైనా కనపడితే పరమేశ్వర ప్రసాదంగానే భావిస్తారు. అందుకే చాలా కాలం కామకోటి పీఠంలో ఇప్పటికీ ఉంది అలవాటు. కామకోటి మఠం వారు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది మహాబిల్వాన్ని చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం చేసి ఆరాధన చేసి బిల్వజలంతో అభిషేకం చేస్తారు. నీళ్లలో బిల్వాలు వేసి అభిషేకం చేస్తారు. ఆ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి వారిలోనే చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతో చాలామంది ఉన్నారు. ఒక స్వామి ఎంత గొప్ప స్థితిని పొందారంటే, పళ్ళెంలో మారేడు దళాలు పెట్టి 3 ఆకులు ఉన్నటువంటి దళాలు 1000 పెట్టి 2 ఆకులు ఉన్న దళం ఒక్కటే పెడితే ఆయన శివలింగం వంక చూస్తూ ఇలా మారేడు దళాలు తీస్తే ఆ 2 ఆకులు ఉన్న దళం ఒక్కటే వేళ్ల మధ్యలోంచి కింద పడి పళ్ళెంలో మిగిలిపోయేది. 3 ఆకులు ఉన్న దళాలే శివలింగం మీద పడేది. కామకోటి పీఠాధిపతులు బిల్వార్చనలో అంత నిష్ణాతులు, అంత శక్తివంతం. మహాస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వర ఆరాధనలు జరిగినటువంటి రోజుల్లో ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా పరమ భక్తి తత్పరులు ఉన్నారు అంటే వారికి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినటువంటి బిల్వదళాలని పంపిస్తూ ఉండేవారు. ఇప్పటికీ మేము కాకినాడ పట్టణంలో చేసేటటువంటి దేవీ నవరాత్రుల సమయంలో కామకోటి పీఠాధిపతులు ప్రత్యేకంగా ఒకరికి ఇచ్చి చంద్రమౌళీశ్వర ఆరాధన చేసినటువంటి బిల్వాన్ని బహుమానంగా పంపిస్తారు దేవాలయానికి. ఆ బిల్వాన్ని తల మీద ఉంచుకుని వాసన చూసి, చంద్రమౌళీశ్వరలింగం అంటే సామాన్యం కాదు. శృంగేరిలో ఉండేటటువంటిది భోగలింగం అయితే కామకోటిలో ఉన్నది యోగలింగం. ఆ 2 సాక్షాత్తు పరమశివుడే తన చేతులతో శంకర భగవత్పాదులకి ఇచ్చిన 5 లింగాలలో ఆ 2 ఉన్నాయి. వాటిని శంకరాచార్యుల వారు తీసుకొచ్చి దక్షిణ దేశంలో 3 లింగాలు ఉంచారు. ఆ 3 లింగాల్లోనే ఒకటి శృంగేరి పీఠంలో ఉంది, దాన్ని భోగలింగం అంటారు. కామకోటిలో ఉన్నదాన్ని యోగలింగం అంటారు. 3వ లింగాన్ని చిదంబరంలో ఉంచారు, దాన్ని మోక్షలింగం అంటారు. మిగిలిన 2 ఉత్తర భారతదేశంలో ఉంచారు. అటువంటి శివలింగానికి ఆరాధన చెయ్యడంలో 2 పీఠాలు బహుజాగ్రత్త చూపిస్తాయి. ఆఖరికి 0 డిగ్రీలు వాతావరణం కిందకి దిగిపోయినా సరే పీఠాధిపతులు మాత్రం చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి తీరుతారు. అంత నియమం 2 పీఠాలకి. అంత గొప్ప స్థితిని పొందినటువంటిది ఆ బిల్వం. అందున మీరు ఆ
మహాబిల్వాన్ని చూసినట్లయితే దానికి సాధారణంగా బిల్వదళానికి 3 ఆకులే ఉంటాయి. ఇదేమి చమత్కారం, ఇవాళ నేను వస్తూనే మారేడు దళాలే నాకు అనుగ్రహించారు. మారేడు దళానికి 3 ఆకులు ఉంటాయి. మహాబిల్వానికి ఒకే ఈయనకి 3 దళాలు ఉంటాయి. 9 ఆకులతో 3 దళాలతో ఉంటుంది. మీకు బాగా కనపడే పెద్ద పెద్ద చెట్లు, ఒకటి వెంకటాచలంలో కపిలతీర్థంలో ఉంది, వేరొకటి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం యువతల వైపు నుంచి అరుణాచలం దేవాలయాన్ని చూస్తాం. వెనక వైపుకి వెళ్ళినప్పుడు వేరొక పెద్ద దేవాలయం, శివాలయం ఉంది, అందులో ఉంది మళ్ళీ మహాబిల్వం. యథార్థానికి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తికి మహాబిల్వం స్థలవృక్షము అని నిర్ణయం చేశారు మహాస్వామి. కానీ ఎందుచేతనో కానీ ఎంత రక్షించినా అక్కడ మహాబిల్వం పెద్ద వృక్షస్వరూపాన్ని పొందలేదు. మహాబిల్వం ఉన్నది అంటే పరమశివుడు ఉన్నాడని భావన చేస్తారు. దాని నీడలోకి వెళ్ళడమే చాలు. మీరు హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూస్తే అద్భుతమైనటువంటి మహాబిల్వం, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే అవి చెట్లు కావు, అవి దేవతలని చెప్తారు. అవి కూడా సంతాన సాఫల్యతను ఇవ్వగలిగినటువంటి దేవతలు అని చెప్తారు. ఇప్పుడు ఆ అలవాటు కొంతవరకు లుప్తమైంది. కానీ మీరు శ్రీశైలంలో పెద్దలను అడగండి, చెప్తారు ఇప్పటికీ. శ్రీశైలంలో నిస్సంతువులైనటువంటి వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి హాటకేశ్వరంలోకి ప్రవేశించి ఆ దేవాలయంలో దంపతులిద్దరూ మౌనంగా ప్రదక్షిణం చేస్తుంటే వాళ్ళకి సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకముగా వచ్చి నిలబడిందో ఆ పాపము ప్రదక్షిణంలో పోతుండేది. ప్రదక్షిణాలు చేస్తుండగా పోగానే ఏదో ఒక చెట్టు మించి పైనుంచి కాయ కింద పడేది. అంటే దేవతలు అనుగ్రహించారని గుర్తు. ఆ కాయి పురుషుడు స్త్రీ పంచుకు తిని ఇంటికి వెళ్ళేవారు. పండంటి బిడ్డ పుడుతుండేవాడు. ఇప్పటికీ చాలామంది పెద్దలు అదే చెప్తారు. నిస్సంతువులైనటువంటి వాళ్ళు, సంతానం లేని వాళ్ళు హాటకేశ్వరంలో ఉన్నటువంటి శివలింగానికి ప్రదక్షిణాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి దేవతా వృక్షములన్నీ కూడా సంతాన వృక్షములు అని పిలుస్తారు. నేను ఏదో నా నోటికొచ్చింది చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నేను వ్యాసప్రోక్తమైన స్కాంద పురాణంలోంచి చెప్తున్నాను ఈ విషయాలు. శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం సామాన్యమైంది కాదు. అంత అద్భుతమైన క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే శ్రీశైలం. శంకరాచార్యుల వారికి వారి వాంగ్మయంలో వారికి ఒక అలవాటు ఉంది. వారు క్షేత్ర ప్రసక్తి చెయ్యరు. వారు ఎక్కడా కూడా క్షేత్రం పేరు చెప్పడం అన్నది ఉండదు. ఒకవేళ క్షేత్రం గురించి చెప్పవలసి వస్తే వారు క్షేత్రాల గురించే వేరే శ్లోకాలు చేస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము అని చేస్తే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని అప్పుడు క్షేత్రాలు చెప్తారు తప్ప ఇతరమైనటువంటి భక్తి సంబంధము, తత్వ సంబంధమైన వాంగ్మయాన్ని ఇచ్చేటప్పుడు మధ్యలో క్షేత్ర ప్రసక్తి చేయరు శంకరాచార్యుల వారు. అటువంటి శంకరాచార్యుల వారు తాను శివానందలహరి రచించేటప్పుడు సంధ్యలోకి చేరారు. సంధ్య అన్న మాటకు అర్థం ఏంటంటే పుస్తకం 100 శ్లోకాలతో ఉంది శివానందలహరి. అది శతకం కాదు. శతకం అయితే 2 ఒడ్లు ఉంటాయి. ప్రారంభము 1వ శ్లోకంలోకి వెళ్లే ముందు ఒక ఒడ్డు అయితే 100వ శ్లోకం తర్వాత ఒక ఒడ్డు. ఒక ఒడ్డు దగ్గర దిగి వేరొక ఒడ్డు ఎక్కుతారు. శివానందలహరిలో ఒడ్డు దిగినవాడు ఒడ్డెక్కడు, కొట్టుకుపోతాడు. అందుకని దాని పేరు లహరి. ఆనందలహరి అంటే శివానందలహరి అంటే శివానందమునందు మైమరచి వెళ్ళిపోతాడు అంతే. అంటే తాను శివుడు అవుతాడు. అటువంటి తత్వాన్ని ఇవ్వగలిగిన గ్రంథం కాబట్టి దానికి శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరుంచారు. శివానందలహరి శ్లోకాలలో ఎక్కడా శంకరాచార్యుల వారు క్షేత్ర ప్రసక్తి తీసుకురాలేదు. ఏ క్షేత్రం గురించి మాట్లాడాల. ఖచ్చితంగా సగంలోకి వచ్చేటప్పటికి మాత్రం 100 శ్లోకాలలోనూ సగంలోకి వస్తే సంధ్య అంటారు. సంధ్య అంటే రెండిటికి నడిమి. ఆ సంధ్య ఎప్పుడూ శివస్వరూపం. సంధ్యాకాలం ఎప్పుడైనా కూడా శివస్వరూపం. అందుకే మీరు చూడండి, పూర్వ సంధ్య అంటాం. అంటే చీకటి పోయి వెలుతురు రావడానికి మధ్యలో ఉన్న కాలం. ఉత్తర సంధ్య అంటే వెలుతురు పోయి చీకటి వచ్చేటటువంటి కాలం. మాధ్యాహ్నిక సంధ్య బాగా ప్రకాశించేటటువంటి సూర్యుడు తన ప్రకాశాన్ని ఉపసంహారం చేయడానికి పడమటి దిక్కుకి ఒరిగిపోతున్నటువంటి సంధ్య. ఇలా సంధ్య అంటే రెండిటికి నడిమి కాలం.
శంకరాచార్యుల వారు శివానంద లహరిలో సంధ్యలోకి ప్రవేశించారు. అంటే శ్లోకాలని రచన చేసేటప్పుడు మధ్యలోకి వచ్చారు. మధ్యలోకి వచ్చినటువంటి శంకరాచార్యుల వారు ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశైల ప్రసక్తి తీసుకొచ్చారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి మధ్య శ్లోకంలో శ్రీశైలం చెప్పారు అంటే మీరు ఆ క్షేత్ర వైభవం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వృక్షములన్నీ కూడా దేవతా వృక్షములు. శ్రీశైల ప్రభ అని ఒక పుస్తకం వస్తుంటుంది. ఇప్పటికీ వారి అధికారంలో ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడైనా వారిని సంప్రదించవచ్చు. వారు హైదరాబాద్ వస్తూ ఉంటారు. మీకు అవకాశం ఉంటే నేను చెప్పిన విషయాలు ఎంత సత్యాలో నేను అబద్ధాలు చెప్పలేదనిపించడానికి మీకు నేను ఒకరోజు పిలిపిస్తాను. పిలిపించి సభలో మాట్లాడిస్తాను. నేను చెప్పినవి యథార్థాలో కావు. శ్రీశైలంలో కొన్ని చెట్లు ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతాయి. ఇప్పటికీ మహావృక్షాలు కూకటి వేళ్లతో లేచి గాలిలో వెళ్ళిపోయి వేరొక చోట దిగుతాయి. ఒక్క శ్రీశైలంలోనే దిగుతాయి. మల్లెల తీర్థం అని ఒక తీర్థం. ఆ తీర్థ స్నానం అద్భుతమని చెప్తారు పెద్దలు. ఆ తీర్థానికి ఆవలి వైపు ఉన్న చెట్లన్నీ దేవతా వృక్షాలే. సామాన్యంగా అందులోకి ఎవరు ప్రవేశించడం సాధ్యం కాదు. అంత తేలిక కాదు, అంత సాహసం కూడా చెయ్యరు. అక్కడ చెట్లు లేచి ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతుండగా ఆ సంపాదకత్వం వహిస్తున్నటువంటి చక్రవర్తి గారు స్వయంగా చూడడం జరిగింది. చూసి ఆయన తెల్లబోయి నోరు వెళ్ళబెట్టి ఉండిపోయారు. చెట్లు లేచి వెడుతూ ఉంటాయి. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి మనం హాటకేశ్వరంలోకి వెళ్ళినప్పుడు దేవతల యొక్క స్పర్శని పొందుతాం. ఆ చెట్ల నీడలో నిలబడడం అంటే దేవతల సాన్నిధ్యమునందు నిలబడడం. వారి నీడ మీద పడిన తరువాత వారు అనుగ్రహించకుండా ఎందుకుంటారు? ఏది పరమ ధార్మికమైన కోరికయో దాన్ని తీరుతారు. అన్నిటిలోకి గృహస్థాశ్రమ ప్రవేశం ఎందుకు చేస్తాం? ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానం కోసం. ఆ సంతానం పొందకుండా అడ్డుపడుతున్న పాపాన్ని తొలగించి అనుగ్రహించేది ఎక్కడ అంటే శ్రీశైలంలో హాటకేశ్వర క్షేత్రం అనుగ్రహిస్తుంది అని. కారణం ఏమంటే దేవతలే నించుంటారు. దానికి కారణం పర్వతుని యొక్క తపస్సు. సర్వదేవ సమన్విత అని కదా అడిగాడు. అందరూ దేవతలు రావాలని అడిగాడు. పరమశివుడు ఒక కుమ్మరివాణ్ణి అనుగ్రహించినటువంటి రీతికి అబ్బురపడి సంతాన దేవతలు వచ్చి అక్కడ నిలబడ్డారు అని చెప్తారు. అందుకే హాటకేశ్వర క్షేత్రానికి అంత ప్రశస్తి. మీరు మహాభారతం పరిశీలిస్తే కుంతీదేవి బాలసూర్యుడి వంక చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో, ఇలాంటి పిల్లాడు నాకుంటే అనుకుంది. వచ్చాడు సూర్యుడు. ఒకసారి నేను కనపడిన తరువాత ఇక కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, అది నా ధర్మం, అందుకు ఇచ్చేస్తాను కొడుకునని ఇచ్చేశాడు. దేవతలది ధర్మం. వాళ్ళు వస్తే వెళ్ళరు, వాళ్ళు అనుగ్రహించి వెడతారు. కాబట్టి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు తప్పకుండా చేస్తారు. ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి హాటకేశ్వరంలో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. శివానుగ్రహంగా దీర్ఘాయుష్మంతులై వంశాన్ని తరింప చేయగలిగినటువంటి కుమారులు కలుగుతారు. అంత గొప్ప క్షేత్రం, అంత గొప్ప దేవాలయం హాటకేశ్వర దేవాలయం. అసలు హాటకేశ్వరాన్ని విడిచిపెట్టి శ్రీశైలంలో దర్శనం చేసుకు వచ్చేస్తే నా దృష్టిలో అయితే వాడు ఏదో ఒక అపురూపమైనటువంటి ఒక విషయాన్ని పోగొట్టుకున్నవాడు. జీవితంలో హాటకేశ్వర ప్రవేశం చేసి తీరాలి. పరమశివుడు భక్తి కలిగినటువంటి వాడు ఎటువంటి వాడైనా సరే ఆయన ఎవరన్న వాడితో ఆయనకి సంబంధం ఉండదు. భక్తి ఒక్కటుంటే ఆయన అనుగ్రహించి తీరుతాడు. అది శివతత్వంలో ఉండేటటువంటి రహస్యం. శివానుగ్రహం కలగడానికి పాత్రత ఏమి అంటే నిశ్చల భక్తి. ఆ భక్తి ఉంటే పరమశివుడు అనుగ్రహించేస్తాడు. కాబట్టి మహానుభావుడు మల్లికార్జున లింగంగా శ్రీశైల క్షేత్రంలో ఒక కుమ్మరివాణ్ణి అనుగ్రహించాడు. ఆ కేశప్పని అనుగ్రహించినటువంటి కారణం చేత కుండ పెంకులో వచ్చినటువంటి బంగారు లింగము. ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, శ్రీశైలంలో ఏవి ఎవరికి ఎలా కనపడతాయో అలా సిద్ధులకు కనపడవు అని చెప్తారు. నేను వెడితే శివలింగం ఒకలా కనపడుతుంది, ఒక సిద్ధ పురుషుడు వెళ్ళాడనుకోండి ఒకలా కనపడుతుంది. పరమభక్తి తత్పరులకు ఇప్పటికీ సువర్ణలింగంగానే కనపడుతుంది హాటకేశ్వరంలో అని చెప్తారు. అది లేని వాళ్ళకి మామూలు లింగంలా కనపడుతుంది. నేను నిన్నను మీతో మనవి చేశా,
ఇప్పటికీ కల్పవృక్షములు, కామధేనువులు, చింతామణులు శ్రీశైలం యొక్క ద్వారం మీద కనపడతాయి సిద్ధులకు అని ప్రశస్తి. అంత గొప్ప క్షేత్రం.